ఉత్తర భారతంపై పొగమంచు ప్రభావం తీవ్రంగా పడింది. ఒకవైపు చలి, మరోవైపు వాయు కాలుష్యం ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఢిల్లీకి రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఢిల్లీలో జీరో లెవెల్ కి పడిపోయింది విజిబిలిటీ. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో 129 విమానాలు రద్దయ్యాయి. 500 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, హౌ ఆర్ యూ? అండ్ ఢిల్లీలో ఏంటి పొల్యూషన్ ఇంత దారుణంగా ఉన్న సిచ్యుయేషన్? సౌజన్య, ప్రస్తుతానికి నేను గుడ్ గానే ఉన్నాను. బట్ ఢిల్లీ వెదర్ పొల్యూషన్ మాత్రం చాలా దారుణంగా ఉంది. అజర్డ్నెస్ ప్రస్తుతం ఆ స్టేజ్లో కొనసాగుతూ ఉంది. కొన్ని ఏరియాలలో అయితే 639, 670 అట్లా ఏక్యూఐ లెవెల్స్ చూపిస్తుందంటేనే అర్థం చేసుకోవచ్చు. అసలు ఢిల్లీ మ్యాప్ ఏక్యూఐలో మ్యాప్ పెడితే ప్రతి ఏరియా కూడా అసలు ఏది కూడా 300 కంటే తక్కువ, ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన నమోదైనటువంటి దాఖలాలు లేవు. హైయెస్ట్గా 674 గుప్తా వెస్ట్ సంతనగర్ అనేది బురారి ప్రాంతంలో ఉంది. అది సుమారు 674 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన నమోదైందంటే అక్కడ గాలి ఎంత దారుణంగా పడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. గాలి నాణ్యత అనేది ఇక ఆ ఒక్క ఏరియానే కాదు, అట్లా చాలా ప్రాంతాల్లో కూడా 600, 700 వరకు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన రోజుగా నమోదవుతుంది. 2-3 రోజుల నుంచి అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ సమయం 12 కావస్తూ ఉంది, 11:30 అవుతుంది. ఈ టైంలో కూడా అసలు చూడొచ్చు వెనకాల బ్యాక్గ్రౌండ్లో మొత్తంగా ఫాగ్ ఉంది. విజిబిలిటీ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. సుమారు 100 మీటర్ల లోపు, అంటే రోడ్ పైన వెహికల్స్ ట్రావెలింగ్ చేస్తున్న సందర్భాల్లో చాలా తక్కువగా విజిబిలిటీ ఉంది. దాంతో చాలా స్లోగా వెహికల్స్కి సంబంధించినటువంటి మూమెంట్స్ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సినారియోస్ కనబడుతూ ఉన్నాయి. వాటితో పాటు హైవేస్లో ఎక్కువ ఇబ్బంది ఉంది. ఎందుకంటే హైవేస్లో నార్మల్గా జనసంచారం లేకపోతే జనావాసాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంతవరకు మెరుగ్గానే ఉంటుంది. బట్ హైవేస్కి ఎక్కిన తర్వాత మాత్రం పూర్తిగా విజిబిలిటీ అనేది కూడా చాలా తగ్గి ఉంటుంది. దాంతోపాటు శివారు ప్రాంతాలు, ఎయిర్పోర్ట్స్ అనేది కూడా శివారు ప్రాంతాల్లోనే నిర్మిస్తారు. వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్స్లో సుమారు 120కి పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఒక 500 ఫ్లైట్స్ వరకు డిలే అవుతున్నాయి. వాటికి సంబంధించి ప్రయాణికులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి వరకు ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు ఇబ్బందులు పడితే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి డెన్స్ ఫాగ్ వల్ల ప్రస్తుతానికి ఢిల్లీ ప్రయాణికులు, ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్లో విమానాల్లో ప్రయాణం చేసేటువంటి వారందరూ కూడా ఈ సమస్య అనేది కూడా వెంటాడుతూ ఉంది. ఎర్లీ అవర్స్లో దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది కొంత పీక్ స్టేజ్లో ఉంటుంది. ఆ సమయంలో విజిబిలిటీ అనేది కూడా జీరోకి పడిపోతుంది. దాంతో చాలా వరకు ఫ్లైట్స్ అనేది కూడా టేకాఫ్ అవ్వడం అనేది సాధ్యం కాదు. ల్యాండింగ్ సమయంలో కూడా కొన్ని ఇష్యూస్ అనేది కూడా రేజ్ అవుతాయి. కాబట్టి వాటితోటి చాలా వరకు ఫ్లైట్స్ అనేది డిలే ల్యాండింగ్ అవుతున్నాయి. ఒకవేళ ఢిల్లీకి వచ్చేటువంటి ఫ్లైట్స్ డిలే అవుతుంటే ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఫ్లైట్స్ అనేది క్యాన్సిల్ అవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇది కంటిన్యూస్గా ఈవినింగ్ కూడా సేమ్ సినారియో ఉంటుంది. ఈవినింగ్ కూడా డెన్స్ ఫాగ్ అనేది కూడా చాలా ఎక్కువ మొత్తంలో పడుతుండడంతో విజిబిలిటీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎయిర్ క్వాలిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే లాస్ట్ టైం గవర్నమెంట్స్లో ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఈ సీజన్, ఎందుకంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ 3 నెలలు కూడా ఢిల్లీకి సంబంధించిన వెదర్ ఇలాగే ఉంటుంది. చాలా చలి ఉంటుంది. దానికి తోడు ఫాగ్ అనేది కూడా ఉండడంతో దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది ఈ పొల్యూషన్ పైన కూడా ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా వాహనాల నుంచి కానీ లేకపోతే ఇతర మార్గాల ద్వారా వచ్చేటువంటి పొల్యూషన్ అంతా కూడా అట్మాస్ఫియర్లో కలవకుండా ఈ ఫాగ్ అంతా కూడా నార్మల్గా ఉండేలాగానే వాటి మీద ఉండేలాగానే చూస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన ఇంపాక్ట్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. అయితే ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, ఎందుకంటే లాస్ట్ టైము పంజాబ్ మీద ఎక్కువగా నెపాన్ని నెట్టేవారు, ఎందుకంటే స్టాబుల్ బర్నింగ్ ద్వారా ఎక్కువగా కాలుష్యం జరుగుతుంది అనేటువంటి ప్రచారం కూడా సాగింది. బట్ ఈ సంవత్సరం స్టాబుల్ బర్నింగ్ 90% వరకు కూడా తగ్గింది. అయినప్పటికీ కూడా ఎయిర్ క్వాలిటీలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ లేవు. గ్యాస్ ఛాంబర్ని తలపిస్తుంది. లాస్ట్ 3-4 డేస్ నుంచి అయితే ఈ పొల్యూషన్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎయిర్ క్వాలిటీ పైన షోయింగ్ తక్కువగా చూపెడుతున్నప్పటికీ కూడా సుమారు 900 వరకు కూడా రికార్డ్ అవుతున్నట్లుగా ఒక ఆఫ్ ద రికార్డ్ మంత్రులు కావచ్చు లేకపోతే హైయర్ అఫీషియల్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఐఎండీ రెడ్ అలర్ట్ అనేది కూడా
జారీ చేసింది. ముఖ్యంగా స్కూల్స్కి సంబంధించి ఇప్పటికే గ్రేడ్ 4ని ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. స్కూల్స్కి ఇప్పటికే హైబ్రిడ్ మోడ్లో వాటికి సంబంధించినటువంటి పాఠశాలలకు సంబంధించి అన్ని కూడా హైబ్రిడ్ మోడ్లోనే నడుస్తున్నాయి. ఇక మిగతా కంపెనీలకు సంబంధించి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కి ఆదేశాలు ఇచ్చింది. కొన్ని కంపెనీస్ పాటించట్లేదు. బట్ వాటి వల్ల కూడా ఈ ట్రాఫిక్ మూవ్మెంట్స్ వల్ల కూడా ఎక్కువగా ఈ కాలుష్యం అనేది కూడా పెరుగుతూ ఉంది. వీటిని సంబంధించి కంట్రోల్ చేసేందుకు కొన్ని కీలకమైనటువంటి సవరణలు అనేది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇటీవలే సుప్రీంకోర్టు కూడా మార్గదర్శకాలు ఇచ్చింది. కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఏదన్నా చేంజెస్ తీసుకొస్తారా లేకపోతే ఇట్నే కొనసాగిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. బట్ ఢిల్లీ గవర్నమెంట్ ప్రస్తుతానికైతే అనేక విమర్శలు అనేది కూడా ఎదుర్కొంటుంది. ప్రస్తుతానికి పొల్యూషన్ని కంట్రోల్ చేయడంలో పూర్తిగా విఫలమైంది అనేటువంటి ఆరోపణల పైన అయితే ప్రస్తుతానికి బీజేపీ గవర్నమెంట్ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సౌజన్య.